మరో ప్రశ్న చూద్దామండి. భీమవరం నుండి చంద్రశేఖర్ గారు పంపించారు. తెలియక చేసిన తప్పులకు పరిహారం ఏంటి అని అడుగుతున్నారు. తెలిసి చేసిన తెలియక చేసినప్పటికీ కూడా తప్పు తప్పే. అందుకనే ప్రతినిత్యం కూడాను మనం పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తదుపరి తనకు తానుగా చెంపదెబ్బలు వేసుకుని ఆత్మ ప్రదక్షిణం చేస్తాడు మానవుడు. ఆత్మ ప్రదక్షిణలోనే మంత్రం వస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులుంటే క్షమించవలసింది స్వామి అని చెప్పేసి ఆత్మ ప్రదక్షిణం నమస్కారంలో సంస్కార తత్వాన్ని ప్రసరింపచేస్తుంది. కాబట్టే ప్రతి ఒక్కరూ కూడాను ఆత్మ ప్రదక్షిణ గనక ఇంటిలో పూజానంతరం చివర నిర్వహించినట్లయితే తెలిసి చేసినా తెలియక చేసినా ఆ తప్పు యొక్క ప్రభావం ఈ మనిషిని అంతగా వేధించదు. అయితే పుణ్య దినములైనటువంటి కార్తీక మాసం, అలాగే పుష్కర సమయం, ఇటువంటి విశిష్టవంతమైనటువంటి అమోఘవంతమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదించేటువంటి రోజుల్లో తెలిసి చేసినా తెలియక చేసినా ఆ కార్తీక మాస ఉపవాసాలు, నదీ స్నానాలు, దీపదానాలు చేయటం, పుష్కర సమయంలో పుష్కరుడు వచ్చినటువంటి శుభవేళ స్నానం గనక ఆచరించినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాల నుంచి మానవుడు బయల్పడటానికి ఆస్కారం ఉంది. కాబట్టి మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో మనిషి తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులన్నిటినీ క్షమించేటువంటి పరమాత్మ మనకు ఇటువంటి సదవకాశాల్ని ప్రసాదించాడు. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవటం మానవ జన్మలో జ్ఞానతత్వరీత్యా ఆలోచించే ప్రతి వ్యక్తి కూడా ఆచరించవలసినటువంటి విశేషం. ఒకసారి తప్పు చేశానని తెలిసి ఆవేదన చెందటం ఉందే చాలా విశిష్టవంతమైనటువంటిది. ఎవరైతే నేను తప్పు చేశాను స్వామి క్షమించవలసింది అంటూ చెంపదెబ్బలు వేసుకొని స్వామికి హృదయపూర్వక నమస్కృతాంజలి కడిస్తారో ఆ తప్పుని పరమేశ్వరుడు తొలగింపచేసి ఇతని యొక్క జీవితానికి చక్కటి యోగవంతమైనటువంటి మార్గాన్ని ఏర్పరుస్తాడని కూడా శాస్త్రం. అందుచేత తెలిసి చేసిన తెలియక చేసిన తప్పుల్ని సరిదిద్దడానికి అసలు సిసలైన మార్గం దైవ చింతన తత్పరతే అని మనం గ్రహించాలి. గురుగారు